అందరికీ నమస్కారం. మన ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన, అనడానికంటే ఎంతో ఉద్వేగభరితమైన చారిత్రక ఘట్టాన్ని డీకోడ్ చేయబోతున్నాం. అదేంటంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ మరియు ఆజాద్ హింద్ ప్రభుత్వం. బోరింగ్గా ఉండే చారిత్రక వాస్తవాలను పక్కడపెట్టి ఒక అద్భుతమైన కథలాగా ఈరోజు మనం వీటిని తెలుసుకుందాం. సో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎంతో ఉత్సాహంగా ఈ హిస్టారికల్ జర్నీని స్టార్ట్ చేద్దామా? సరే, ముందుగా ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటో ఫాస్ట్గా చూసేద్దాం. 1. ఐఎన్ఏ పుట్టుక. 2. బోస్ మరియు ఆజాద్ హింద్. 3. వాళ్ల పోరాటాలు మరియు ఆటంకాలు. 4. ప్రసిద్ధ ఎర్రకోట విచారణలు. మరియు ఫైనల్గా 5. ఐఎన్ఏ వారసత్వం. ఇలా ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్తో వెళ్లడం వల్ల ఎగ్జామ్స్కి అవసరమైన ముఖ్యమైన పాయింట్స్ అన్నీ మనకు ఈజీగా గుర్తుండిపోతాయి. రైట్. మొదటి భాగం ఐఎన్ఏ పుట్టుక. ఒక్కసారి ఈ టైమ్లైన్ గమనించండి. ఇది మొత్తం కథను ఒకే ఫ్రేమ్లో మనకు చూపిస్తుంది. 1942లో మొదటి ఐఎన్ఏ స్థాపనతో కథ మొదలైంది. ఆ తర్వాత 1943లో సుభాష్ చంద్రబోస్ ఎంట్రీతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 1945 ఎర్రకోట విచారణలు, ఆ వెంటనే 1946 రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు. జస్ట్ ఒక సైనిక సమీకరణగా మొదలైన ఈ గ్రూప్ ఎంత స్పీడ్గా ఒక భారీ రాజకీయ మేలుకొలుపుగా మారిందో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతోంది కదా. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ ఉందండి. ఐఎన్ఏ నాయకత్వాన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఎంఆర్ఎస్ అనే కోడ్ వాడదాం. ఎం అంటే మోహన్ సింగ్. ఈయనే 1942లో మొదటి ఐఎన్ఏని స్థాపించారు. తర్వాత ఆర్ అంటే రాష్ బిహారీ బోస్. ఆయన ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ని నడిపించారు. అయితే జపనీస్ కమాండ్తో వచ్చిన కొన్ని సంస్థాగత సమస్యల వల్ల మొదటి ఐఎన్ఏ కాస్త వీక్ అయింది. అప్పుడే ఎస్ అంటే మన సుభాష్ బోస్ వచ్చి దాన్ని అద్భుతంగా పునర్వ్యవస్థీకరించి పవర్ఫుల్గా మార్చారు. నెక్స్ట్ రెండవ భాగం బోస్ మరియు ఆజాద్ హింద్. ఇక్కడే అసలు కథండోయ్. నాకు రక్తాన్నివ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను. నేతాజీ చెప్పిన ఈ ఒక్క డైలాగ్ ఆ రోజుల్లో ప్రతి భారతీయుడి నరాల్లో అక్షరాల కరెంటు పాసయ్యేలా చేసింది. ఈ పవర్ఫుల్ నినాదంతో పాటు ఢిల్లీ చలోని పిలుపు కూడా ఐఎన్ఏని ఒక పర్ఫెక్ట్, ఆర్గనైజ్డ్ మరియు ప్రజల ఆదరణ పొందిన సూపర్ ఫోర్స్గా మార్చేసింది. ఇది నిజంగా అప్పట్లో ఒక గేమ్ చేంజర్. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇది జస్ట్ ఒక సైన్యం మాత్రమే కాదు. 1943 అక్టోబర్ 21న సింగపూర్లో బోస్ ఏకంగా ఒక స్వంత ప్రభుత్వాన్నే ఏర్పాటుచేశారు. అదే ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ఫ్రీ ఇండియా లేదా ఆజాద్ హింద్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి వాళ్ల స్వంత క్యాబినెట్, కరెన్సీ, పోస్టల్ స్టాంపులు, ఎందుకు స్వంత న్యాయస్థానాలు కూడా ఉండేవి. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ ప్రభుత్వం ఏదో నామమాత్రపు సెటప్ అనుకుంటే పొరపాటే. ఇది ఏకంగా బ్రిటన్, అమెరికాలపైనే యుద్ధం ప్రకటించింది. పైగా జపాన్, జర్మనీ, ఇటలీ లాంటి దేశాలు దీన్ని గుర్తించాయి కూడా. అండమాన్ నికోబార్ దీవులకు వీళ్ళు షాహీద్ మరియు స్వరాజ్ అని ఎంత అందమైన పేర్లు పెట్టారో చూడండి. వీటన్నిటికీ మించి మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, సిక్ ఐక్యతను వీరు ప్రగాఢంగా విశ్వసించి ఆచరణలో చూపించారు. ఇక మూడవ భాగం పోరాటాలు మరియు ఆటంకాలు. బ్యాటిల్ఫీల్డ్లో అసలు గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన ఒక అద్భుతమైన ప్రగతిశీల అడుగు ఉంది. అదే డాక్టర్ లక్ష్మీ సెహగల్ నేతృత్వంలోని రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్. ఇది ఐఎన్ఏలోని ఒక ప్రత్యేకమైన మహిళా విభాగం. ఆ కాలంలోనే సాయుధ పోరాటంలో మహిళలు అడుగుపెట్టడమనేది ఎంతటి గొప్ప ఆలోచనో మనం అర్థం చేసుకోవచ్చు. ఉమెన్ ఎంపవర్మెంట్కు ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇండియా మరియు జపనీస్ దళాలు ఇండియా వైపు ఎలా కదిలాయో ఈ 3 స్టెప్స్ చూస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఫస్ట్ బర్మా, అక్కడ్నుండి ఇంఫాల్, ఆ తర్వాత ఫైనల్గా కోహిమా. భౌగోళికంగా వాళ్ల మిలిటరీ ప్రయాణం ఎలా సాగిందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే ఐఎన్ఏ లక్ష్యాలకు, గ్రౌండ్ రియాలిటీకి మధ్య ఉన్న వ్యత్యాసం. వాళ్ళ ప్రధాన లక్ష్యం సాయుధ పోరాటం ద్వారా ఇండియాకు విముక్తి కల్పించడం. కాని రియాలిటీలో ఏం జరిగింది? జపాన్ ఓడిపోవడం, ఫుడ్ అండ్ సప్లైస్ ఆగిపోవడం, దానికి తోడు భయంకరమైన వాతావరణ పరిస్థితుల వల్ల సైనికంగా వాళ్లు విఫలమయ్యారు. ఐఎన్ఏ పూర్తిగా జపాన్పై ఆధారపడటం వల్లే వాళ్లు బ్రిటిష్ వాళ్లను మిలిటరీ పరంగా ఓడించలేకపోయారన్నది మనం గమనించాల్సిన ఒక చేదు వాస్తవం. నాలుగవ భాగం ఎర్రకోట విచారణలు. ఇక్కడే చరిత్ర ఊహించని మలుపు తిరుగుతుంది. యుద్ధంలో పట్టుబడిన ఆ ఐఎన్ఏ అధికారులను బ్రిటిష్ వాళ్లు ఢిల్లీలోని ఎర్రకోటకి తీసుకొచ్చి విచారణ మొదలుపెట్టారు.
వాళ్ల మీద దేశద్రోహం, బ్రిటిష్ క్రౌన్కి వ్యతిరేకంగా యుద్ధం చేశారనే సీరియస్ ఛార్జెస్ పెట్టారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే భులాభాయ్ దేశాయ్, జవహర్లాల్ నెహ్రూ లాంటి అగ్రశ్రేణి నాయకులంతా లాయర్ల కోట్లు వేసుకుని వాళ్ల తరపున వాదించడానికి డిఫెన్స్లో అడుగుపెట్టారు. ఈ టేబుల్ ఒకసారి గమనించండి. ఇదొక అద్భుతాన్ని కళ్లక్కడుతుంది. విచారణ ఎదుర్కొన్న ఆ ముగ్గురు కమాండర్ల పేర్లు చూడండి. షా నవాజ్ ఖాన్, ముస్లిం; ప్రేమ్ కుమార్ సెహగల్, హిందూ; గుర్బక్ సింగ్ ధిలాన్, సిక్కు. ఇందాక మనం చెప్పుకున్న హిందూ, ముస్లిం, సిక్కు ఐక్యత కేవలం డాక్యుమెంట్స్లో లేదు, ఐఎన్ఏ పునాదుల్లోనే ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ కదా. ఈ ఎర్రకోట హీరోల పేర్లను ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మన దగ్గర ఇంకో సింపుల్ ట్రిక్ ఉంది. అదే ఎస్ఎస్డి. ఫస్ట్ ఎస్ అంటే షానవాజ్, సెకండ్ ఎస్ అంటే సెహగల్, అండ్ డి అంటే ధిల్లాన్. ఎస్ఎస్డి అంతే. ఈ కోడ్తో వీళ్ళ పేర్లను మనం ఎప్పటికీ మర్చిపోం. ఇక మన చివరి భాగం, 5వ భాగం, ఐఎన్ఏ వారసత్వం. ఇక్కడ మనం మిలిటరైజ్డ్ నేషనలిజం అంటే సైనిక జాతీయవాదం అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. ఏ బ్రిటిష్ వాళ్లనైతే ఎవరు ఎదిరించలేరు అనుకున్నారో వాళ్లపై సాయుధ ప్రతిఘటన సాధ్యమేనని ఐఎన్ఏ ప్రూఫ్ చేసింది. ఇది భారతీయుల మానసిక రూపురేఖలనే మార్చేసింది. అప్పటివరకు బ్రిటిష్ వాళ్లకి పనిచేస్తున్న ఇండియన్ ఆర్మీ కూడా ఈ విచారణలు చూసి లోపల రగిలిపోయింది. ఆ సైనికులు దేశద్రోహులు కాదు, స్వతంత్ర వీరులు అని యావద్దేశం ముక్తకంఠంతో నినాదించింది. 1946 ఈ సంవత్సరాన్ని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఐఎన్ఏ రగిలించిన ఆ స్ఫూర్తి, ఆ బ్రిటిష్ వ్యతిరేక జాతీయవాదం నేరుగా రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటుకు దారితీసింది. అంటే బ్రిటిష్ వాళ్ల సొంత నావికాదళమే వాళ్లకి ఎదురు తిరిగింది అన్నమాట. ఈ మొత్తం ఉద్యమం క్రియేట్ చేసిన బహుముఖ ఇంపాక్ట్ను మనం ఎన్ఏపి అనే ట్రిక్తో గుర్తుపట్టుకుందాం. ఎన్ అంటే నేషనల్ యూనిటీ, మతాలకతీతంగా వచ్చిన ఒక లౌకిక ఐక్యత. ఏ అంటే ఆర్మ్డ్ నేషనలిజం, ప్రతిఘటించగలమనే నమ్మకం. ఇక పి అంటే సైకలాజికల్ ఇంపాక్ట్, మన సొంత ఆర్మీయే మనకెదురు తిరుగుతుందేమో అన్న భయం బ్రిటిష్ వాళ్ళకి పట్టుకోవడం. ఇది అసలైన ఇంపాక్ట్. ఇక్కడొక పెద్ద పారాడాక్స్, అంటే ఒక ఆసక్తికరమైన చారిత్రక వైరుధ్యం ఉంది, గమనించండి. సైనికంగా వాళ్లు ఓడిపోయారు. జపాన్ లొంగిపోవడం, వనరులు లేకపోవడం వల్ల వాళ్ల యుద్ధం అక్కడితో ముగిసింది. కానీ వాళ్లు సృష్టించిన రాజకీయ ప్రభావం ఎంతో తెలుసా? బ్రిటిష్ వాళ్లు ఇక ఇక్కడ మనకు సేఫ్ కాదు అని భయపడి ఇండియాను విడిచిపెట్టి వెళ్లడాన్ని ఎంతో వేగవంతం చేసింది. సైనిక వైఫల్యం ఒక అతిపెద్ద రాజకీయ విజయానికి ఎలా దారితీసిందో చూస్తే అక్షరాల గూస్బంప్స్ వస్తాయి. ముందుకు వెళ్లే ముందు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతా ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దాం. మొదటి ఐఎన్ఏ మోహన్ సింగ్, దాన్ని రీఆర్గనైజ్ చేసింది సుభాష్ బోస్. ప్రభుత్వం ఎప్పుడు ఎక్కడ ఏర్పడింది? 1943 సింగపూర్. వాళ్ల పవర్ఫుల్ స్లోగన్ డిండీ చలో. ఆ ప్రసిద్ధ విచారణలు ఎక్కడ జరిగాయి? ఎర్రకోట. అండ్ దీని ఫైనల్ రిజల్ట్ బ్రిటిష్ వాళ్ల నిష్క్రమణ, వేగవంతమవడం. పర్ఫెక్ట్. సరే, ఒక్క క్షణం ఆగి ఇందాకట్నుంచి విన్నది ఎంతవరకు గుర్తుంది అని చెక్ చేద్దాం. మన రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్కి నాయకత్వం వహించింది ఎవరు? అలాగే ఆ నేవీ తిరుగుబాటు ఖచ్చితంగా ఏ సంవత్సరంలో జరిగింది? గుర్తొచ్చిందా? కరెక్ట్. ఆన్సర్స్ లక్ష్మీ సెహగల్ మరియు 1946. ఈ కీ పాయింట్స్ అన్ని మనకు బాగానే గుర్తున్నాయని ఆశిస్తున్నాను. ఈరోజు ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాలు మాట్లాడుకున్నాం కదా. ముగించే ముందు మనకందరికీ ఒక లోతైన ప్రశ్న. ఐఎన్ఏ బ్రిటిష్ వాళ్లను సైనికంగా యుద్ధభూమిలో ఓడించలేకపోయి ఉండొచ్చు. కాని వాళ్ల అసలైన విజయం ఎర్రకోట న్యాయస్థానంలో ఆ అపారమైన ప్రజల సానుభూతి ద్వారా లభించిందా? ఈ ప్రజాబలమే స్వాతంత్ర్యానికి దారితీసిన నిజమైన ఉత్ప్రేరకమని చెప్పొచ్చా? ఒక్కసారి ఆలోచించండి. మరో అద్భుతమైన చారిత్రక విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.